మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై జీడి నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొడితే వాస్తవాలు బయట పెడతానని, వాటిని తట్టుకోలేవని అన్నారు. ఎంపీపీ పదవిని 1.50 కోట్లకు సెటిల్ చేసి తిరుపతిలో విల్లా కొన్న మాట నిజం కాదని ప్రశ్నించారు. తాను నిజాలు మాట్లాడితే నారాయణ స్వామికి రాత్రికి రాత్రి హార్ట్ అటాక్ వస్తుందని హెచ్చరించారు. పక్కన పెట్టుకున్నావా? నేను ఎస్సీ అంటావు. ఎప్పుడన్నా పక్కన పెట్టుకున్నావా? వెదురుగుప్ప మండలంలో ఒక ఎంపీపీ వ్యాకెంట్ వస్తే దాన్ని ఏం చేసావు నువ్వు? ఎవరో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో ఒక విల్లా కొనుక్కున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు నేను ఏదో సైలెంట్ గా వచ్చి పరిపాలన చేసుకొని పోతున్నా? నా రోజు ఎందుకు దొరుకుతావు? గెలికినావంటే నువ్వు నిద్రపోలేవు. హార్ట్ అటాక్ వచ్చి నైటే చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా చచ్చిపోయే టైంలో పీస్ఫుల్ గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం తెలియదుగా అని చెప్పి నేనేం తిట్టుకున్నాను. అదే విధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారు పైన కేసు పెట్టావు. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టేంత మగోడాను, అంత పెద్ద మగోడాను, అంత పెద్ద పుడింగాను. మేము అనుకుంటే ఈ రోజు నైట్ నేను జడ్జితో కూర్చోబెట్టగలను. కారెట్నగర్ పోలీస్ స్టేషన్లో అండర్వేర్తో కూర్చోబెట్టగలను. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టిన దానికి ఈ రోజే నేను అండర్వేర్లో జడ్జితో కూర్చోబెట్టగలను. కానీ మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఇదంతా నచ్చదు కాబట్టి మేము సైలెంట్గా పోతున్నాము. నువ్వు ఎప్పుడైనా ఎస్సీ వాళ్ళని పక్కన పెట్టుకున్నావా?